నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న ప్రధాని మోడీ ప్రసంగం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. అండ్ అంతకుముందు ఒక 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక అంటే ఆల్రెడీ సాటర్డే వరకు కూడా ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు సోషల్ మీడియా యోధులు కానీ వీళ్ళంతా కూడా అంటున్నది విపరీతంగా ప్రధాని మోడీ గారిని కీర్తించారు. అండ్ ఆ తర్వాత 1971 అప్పటి యుద్ధ పరిణామాలు అండ్ అవన్నీ కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ గొప్పతనాన్ని కీర్తిస్తూ వస్తూ ఇప్పుడు మోడీ గారిని మళ్ళీ తెగుడుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం జరుగుతోంది? అండ్ నిన్న ఆయన చెప్పినటువంటి మాటల్లో సారాంశం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అమెరికా జోక్యంతో యుద్ధం ఆగిపోయినట్లుగా ఒక ప్రొజెక్షన్ నడిచింది. నిజానికి దీన్ని యుద్ధం అనాలా వద్దా అనేది ఒక సందేహం ఉంది. దీన్ని మొన్న జరిగినటువంటి వ్యవహారాన్ని జస్ట్ రియాక్ట్ అయ్యాం. యుద్ధమా కాదా అనేది కూడా ఒక సందేహం. కానీ యుద్ధంగా ప్రచారం జరిగిపోయింది. అది కేవలం ప్రజలు మాట్లాడుకోవడం కాదు, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆ ధోరణిలో ప్రొజెక్ట్ చేయడం మొదలైంది. ఇప్పుడు జరిగింది ఏంటి, ఆపరేషన్ సింధూర్ అనే టార్గెట్ ఏమిటి, ఆ ప్రోగ్రాం లక్ష్యం ఉగ్రవాద శిబిరాలు అని ప్రకటించుకున్నారు వాళ్ళు. ప్రకటించుకున్న తర్వాత పాకిస్తాన్ ఏరియాలో అంటే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో మోహరించున్నటువంటి ఉగ్రవాద శిబిరాలు కనిపెట్టి వాటిని కోల్చటం అనే ప్రోగ్రాము అది నడిచింది. అది ఆపరేషన్ సింధూర్గా మొదట ఆపరేషన్ ప్రారంభమైనప్పుడు దాదాపు మేము 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుబట్టామని ప్రకటించారు వాళ్ళిద్దరూ. ఎవరు, కల్నల్ ఖురేషీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఆవిడ. చెప్పారు, అది జనాలందరూ చాలా అభినందించారు, అయిపోయింది. ఇదే లక్ష్యంగా జరగాలి. కానీ దీన్ని పాకిస్తాన్ మీద యుద్ధంగా మాట్లాడుతూ వచ్చారు. పాకిస్తాన్ మీద యుద్ధము, ఉగ్రవాద శిబిరాల మీద యుద్ధము, ఈ రెండు వేరువేరు అంశాలు. అయితే వీటన్నిటిని కలిపి ఎందుకు మాట్లాడారు? ఈ మాట్లాడటం వెనకాల ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటంటే పాకిస్తాన్ని ఇన్ టోటల్ ఒక ఉగ్రవాద శిబిరంగా ప్రకటించే ప్రయత్నం భారత్ నుంచి జరిగింది. పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా అంతర్జాతీయ సమాజం అంగీకరించాలి అనేటువంటి ఒక ప్రతిపాదనని అన్యాపదేశంగా ప్రపంచం ముందు పెట్టింది భారతదేశం. సార్, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ దాడులు జరిగినా, ఎలాంటి భీకరమైన దాడులు జరిగినా దాని వెనక ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉంటారు. ఆ ఉగ్రవాదులకి కేర్ ఆఫ్ పాకిస్తాన్లో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు అనేది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ అంటే ఆ దేశాలను ఉగ్రవాద దేశాలుగా ప్రకటించలేదు ఇంకా, కానీ ప్రకటించాలి అనే ప్రతిపాదనతో వీళ్ళు ముందుకు వెళ్ళారు. మరి ఆశ్రయం ఇవ్వడం తప్పు కదండి? ఆశ్రయం వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది కాదండి, ఆ ఏరియాలో ఉన్నారు వాళ్ళు, ఆశ్రయం ఇచ్చారు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ మేము బాధితులమైన పాకిస్తాన్ మాట్లాడుతోంది. పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద దాడులు జరిగాయి, కానీ చాలాసార్లు దాడులకు మేమే కారణం ఓహో అని చెప్తూ ఉంటారు వాళ్ళు. లేదండి, లేదు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కూడా అదే. ఉగ్రవాదులకి అక్కడ సైనిక లాంఛనాలతో చనిపోయిన ఉగ్రవాదులకి పాకిస్తాన్లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఇలాంటివి కొన్ని స్పెక్యులేటివ్ న్యూస్ ఐటమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి ప్రపంచంలో. వీటిని ఆపటం సాధ్యం కాదు. అంటే ఇది 2 దేశాల మధ్య యుద్ధంగా మాత్రమే కాకుండా 2 మతాల మధ్య యుద్ధంగా కూడా మార్చేశారు. ఈ మార్చేసి మాట్లాడేసే క్రమంలో కొంచెం ఆవేశాలకు గురవుతున్నారు. నిన్నటి ప్రసంగం వెనక ఉద్దేశం కూడా అదేనా? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ఎస్టాబ్లిష్ చేయటం, పాకిస్తాన్ని టోటల్గా ఉగ్రవాద శిబిరంగా మాట్లాడే ప్రయత్నం చేయటం. అందుకని ఆపరేషన్ సింధూర్ టార్గెట్ పాకిస్తాన్ కూడా అని చెప్పడం, ఇది భారత్ వాంటెడ్గానే చేసుకుంటూ వెళ్ళింది. అయితే భారత్ ప్రతిపాదనని అంతర్జాతీయ సమాజం గుర్తించడానికి సిద్ధపడలేదు. సిద్ధపడకపోవడం వలన అమెరికా ఇంటర్వెన్ అయి ఆయన ప్రకటించాడు, ట్రంప్ ప్రకటించాడు, మీరు మాటలతో పరిష్కరించుకోండి, అంతే తప్ప యుద్ధం దాకా వెళ్ళొద్దు, దీన్ని తీసుకెళ్ళొద్దు అని చెప్పి సీజ్ ఫైర్ అన్నాడు ఆయన. ఈ సీజ్ ఫైర్ని మేము గౌరవిస్తున్నామని భారత్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించింది
అంటే తన ప్రతిపాదనని అంతర్జాతీయ సమాజం ఇప్పుడు కాదు అంది అని అర్థం చేసుకుని సరే అంది. సీజ్ ఫైర్కి ఎస్ చెప్పడం అంటే అర్థం అది. కాబట్టి యుద్ధంలో నిజంగా అది యుద్ధమే అనుకుంటే గెలిచింది ఎవరు? పాకిస్తాన్ గెలిచింది. ఎందుకు పాకిస్తాన్ గెలిచింది? పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అన్న వాళ్ళ ప్రతిపాదన అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టింది. ఓకే, పక్కన పెట్టడం వలన పాకిస్తాన్ గెలిచింది అనుకోవాలి. భారత్ ప్రతిపాదన వీగిపోయింది ప్రస్తుతానికి. అది రేపు పొద్దున ప్రకటించవచ్చేమో తెలీదు. ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు గెలిచారు. అయితే దీని మీద పాకిస్తాన్ మీద దాడులు జరగాలి అనేది ఇమ్మీడియట్గా అక్కడ ఉగ్రవాద దాడి జరిగిన మరుక్షణం ఆ దాడి మేం చేశామని చెప్పి రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ ప్రకటించుకుంది. ప్రకటించుకున్నప్పటికీ పాకిస్తాన్ మీద సర్జికల్ దాడులు జరగాలి అని ప్రజల నుంచి డిమాండ్ ముందుకు వచ్చింది. ఆ డిమాండ్ని అలా రూపకల్పన చేసి అలా ప్రజల ముందుకు తీసుకురావటం అనే దానిలో కూడా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి శ్రేణులు పనిచేసినాయి. ఆ డిమాండ్ ప్రముఖంగా నడిచింది. దాన్ని అందరూ గమనించారు, దాన్ని పరిగణనలో తీసుకున్నారు. అదొక ప్రోగ్రాం నడిచింది. అంటే ఆ డిమాండ్ రావటం దగ్గర నుంచి ఈ వ్యూహం ఉంది. ఏది? పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి అనేటువంటి ఒక డిమాండ్. ఆ డిమాండ్లో భాగంగానే పాకిస్తాన్ని టార్గెట్ చేయటం ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడింది. అంటే ఈ వేడి నుంచి విత్డ్రా అయినట్టుగా భావించి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ నెటిజన్లు కొంచెం మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఏంటంటే యుద్ధానికి అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళని పాకిస్తాన్ పంపించేయాలి అన్న పద్ధతిలో సోషల్ మీడియాలో ఒక యుద్ధం నడిచింది. ఈ సమయంలో అందరం మోడీకి అనుకూలంగాను మద్దతుగాను నిలబడాలి, ఎటువంటి వ్యతిరేకతలు ఉన్నా వాటిని పక్కన పెట్టి దేశం కోసం మోడీ వెనక నిలబడదాం అనేటువంటి ఒక మోటివేషన్ నడిచింది. ఒక వేవ్ అయితే వచ్చింది. ఈ మోటివేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సీజ్ ఫైర్ అనేది మోటివేట్ చేస్తున్న వాళ్ళ మనసుల్ని గాయపరిచి ఏం చేయాలి అనుకున్నారు. వీళ్ళ మోటివేషన్కి ప్రభావితులైన వాళ్ళు కూడా ఇదేంటి ఇలా జరిగింది అనుకుని వీళ్ళందరూ రివర్స్లో ఫైర్ అవ్వటం మొదలుపెట్టారు. లేదు ఇది కరెక్ట్ కాదు, పాకిస్తాన్ ఖచ్చితంగా ఉగ్రవాదే, ఆ దేశాన్ని ఉపేక్షించే అవకాశం లేదు, పాకిస్తాన్ని భారత్లో విలీనం చేసేయాలి. అంటే పీఓకే కాదు, పీఓకే విలీనం చేయాలనే ఒక డిమాండ్ ఉంది ఆల్రెడీ. పాకిస్తాన్ని కూడా విలీనం చేయాలి. ఇది ఎవరెవరో మాట్లాడటం కాదు. జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. జేడి లక్ష్మీనారాయణ గారు అఖండ భారత్ సాకారం చేయడానికి ఎంతకంటే అద్భుతమైన అవకాశం దొరకదు అన్నాడు ఆయన మీడియాలో మాట్లాడుతూ. సార్, అయితే ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం వరకు ఓకే, దానికి ప్రతిగా పాకిస్తాన్ మరి ఇండియా మీద అలాగే సరిహద్దు ప్రాంతాల మీద దాడి చేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్ లోపల ఎయిర్ బేస్ల మీద దాడులు చేశారు. అవును, ఎప్పుడండి అది? ఏది? ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత 100 మందిని ఉగ్రవాదులు అని మట్టుబెట్టిన తర్వాత దీని కొనసాగింపులో భాగంగా జరిగింది. పాకిస్తాన్ నుంచి దాడులు జరిగితే గగనతలం మీద ఎదుర్కొని ఆ తర్వాత మన వాళ్ళు దానికి కొట్టారు కదా, కాదా? కాదండి, వీళ్ళు ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని నివాసం సమీపంలో ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ మీద దాడి చేశారు. దాడి చేసి వెనక్కి వస్తుండగా వీళ్ళ విమానం రాఫెల్ అక్కడ పగిలిపోయింది. అది ఫెయిల్యూర్ వెంచరు. ఇప్పుడు దాని వైఫల్యం గురించి మాట్లాడితే దేశభక్తి ఎజెండా మీదకి తెచ్చేస్తున్నారు. ఓకే, రాఫెల్ ఫెయిల్యూర్ అంటారా? ఫెయిల్యూర్ అయింది కదా, పగలగొట్టేశారు. అవును, అది పగలగొట్టారు. సరే అంటే ఓకే, అంటే యుద్ధ విమానం దొరికింది. సో అదొకటి జరిగింది. ఈ ప్రయత్నంలో ఒక కల్నల్ చనిపోవటంతో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికి ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశం ఉపయోగించుకుని ఇంకొక 2 ఎయిర్ బేస్ల మీద దాడులు జరిగినాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి అంటే వీళ్ళ ఇంటర్వెన్షన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ వైపు నుంచి ఫైరింగ్ జరిగింది.
ఈ జరిగిన క్రమంలో కొంతమంది సివిలియన్స్ కూడా గాయపడ్డారు, సరిహద్దుల్లో చనిపోయారు కూడా. అదే గాయపడ్డారు, చనిపోయారు, జరుగుతుంది ఇది అనివార్యంగా. అయితే మేము కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ అనేది ఒక ఇది జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చెబుతూ భారత్ ఎలా వ్యవహరించింది, ఇలా వ్యవహరించడానికి సీజ్ ఫైర్కి అంగీకరించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అంతర్జాతీయ సమాజం తాలూకా మద్దతు మనం కోరాము, కానీ దానికి సంబంధించినటువంటి రియాక్షన్ని కూడా పరిగణనలోకి తీసుకొని వెళ్ళాలి, కాబట్టి అలా సీజ్ ఫైర్కి ఓకే చెప్పాం, కానీ అట్నుంచి కవింపు చర్యలు ఉంటే దీన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది అని ప్రకటించాడు ఆయన నిన్న. ఓకే, మరి ఇప్పటికీ పాకిస్తాన్ మీద అదే ఫీలింగ్ ఉందంటారా? ఖచ్చితంగా యుద్ధం చేయాలి వాళ్ళని ఏదో విధంగా అనే ఫీలింగ్ ఉందా? అది ఒక ప్రోగ్రామ్గానే ఉంది, ప్రోగ్రామ్గా ఉంది. ఆ ఎమోషన్ని రైజ్ చేయాల్సిన అవసరం ఈ రెండు దేశాలకే ఉంది. అయితే నిన్నటి ప్రసంగంలో మొత్తం సోషల్ మీడియా యోధులందరికీ కూడా జవాబు చెప్పారు మోడీ. వాళ్ళకు ఒక మోటివేషన్ ఇచ్చాడు ఆయన. మోటివేషన్ ఇచ్చి యుద్ధం ఆగిపోయిందా ఆపారా అనేది పక్కన పెట్టేసి ఆ వాతావరణం ఉంది, లైవ్లో ఉంచే ప్రయత్నమే జరుగుతుంది, ఇంకా అంతవరకే అదే జరుగుతోంది. ఆయన అంటే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే యుద్ధం ఆగిపోయింది అనగానే ప్రతి ఒక్కళ్ళు ఆవేశంతో అటువైపు తిరిగారు. మాట్లాడటమే తప్పు అన్నవాళ్ళు అంటే ఎంత దాకా వెళ్ళిందంటే యుద్ధం వద్దు, శాంతి కావాలి, అనవసరంగా యుద్ధానికి కాలుదూవద్దు అని మాట్లాడిన వాళ్ళని పాకిస్తాన్లో విడిచిరండి వీళ్ళని అని మాట్లాడారు. అవును, మాట్లాడినప్పుడు యుద్ధం ఆపుదామని నరేంద్ర మోడీని కూడా పాకిస్తాన్ పంపించాలి కదా అని సోషల్ మీడియాలో అటాక్ మొదలై ఈ దాడులను ఆపటం కోసం ఆయన ఓకే నిన్నటి ప్రసంగ లక్ష్యం అది. అండ్ సార్, వాట్ అబౌట్ బెలూచిస్తాన్ సార్? ఏమిటి వాళ్ళ గొడవ? అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి పక్కలో బల్లెల్లా అంటే పాకిస్తాన్ వాళ్ళని ఏదో కాలితో తొక్కిపెట్టి ఉంచిందని, ఎన్నో ఏళ్ల నుంచి అసలు అభివృద్ధికి నోచుకోలేదని, వాళ్ళు చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, ఏమిటి బలూచిస్తాన్ ఇష్యూ? ఇప్పుడు బెలూచిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ కబంధ హస్తాల్లో మేము ఉన్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు ఓపెన్గా. అదే జరిగింది కూడా, జరగలేదని నేను అంటం లేదు. ప్రతి చోట జరుగుతుంది ఇది, ప్రతి చోట. ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రాంతం అది, దాన్ని తమ అజమాయిషీలో ఉంచుకునే ప్రయత్నం వీళ్ళు చేశారు. కరెక్ట్ కాదు, అది చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. కాశ్మీర్ కూడా ఆజాదీ కాశ్మీర్ వాళ్ళ కోరిక, కానీ కొంత ముక్క పాకిస్తాన్ ఆక్రమించుకుంది, కొంత ముక్క భారత్ ఆక్రమించుకుంది. ఇది భారత్ ఆక్రమిత కాశ్మీర్ అనే అంటాను నేను. ప్రస్తుతం ఉన్నది అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు కాబట్టి ఇది అనివార్యంగా భారత్ ఆక్రమిత కాశ్మీర్ అనే అనాలి. ఇలాగే ఇక్కడ కూడా అణచివేత కొనసాగుతుంది వీళ్ళ ప్రయోజనాల కోసం. ఇక్కడ ఉపఖండం అని చెప్తున్నటువంటి భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ఉనికి కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కాశ్మీర్ అనే దాన్ని ఒక బూచిగా చూపిస్తున్నారు. చూపించటం ద్వారా అక్కడ ప్రజల్ని సఫర్ చేస్తున్నారు, అణిచివేస్తున్నారు. ఈ అణిచివేత తాలూకా ఫలితమే మనం చూసింది. అంటే సహకారం ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి లక్ష్యాలు చెప్తున్నాను. ఇలాంటి కండిషన్ అక్కడ కూడా ఉంది, బలూచిస్తాన్లో కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మా పరిపాలన మేము చేసుకుంటాం, మీరెవరు మమ్మల్ని స్వయం ప్రకటించేసుకున్నారు. అదే ప్రోగ్రామ్, అదే మా పరిపాలనతో మీకేం సంబంధం అంటే ఫ్యూచర్లో కొత్త కంట్రీ ఒకటి చూడొచ్చు అయితే మనం ఏర్పడుతుంది. అనివార్యంగా అది నడుస్తుంది. అంటే పాకిస్తాన్ ఇస్తుందా ఛాన్స్? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ డిమాండ్ వచ్చింది ఆ రోజుల్లో, తూర్పు పాకిస్తాన్. అది తూర్పు పాకిస్తాన్ నుంచి ఆ డిమాండ్ వచ్చినప్పుడు కాదనే పరిస్థితి లేదు కదా. అలాగే ఇప్పుడు కూడా బలూచిస్తాన్ ఏర్పడడం ఖాయం. డెఫినెట్గా అంటే అక్కడ ప్రజల ఆకాంక్ష, వాళ్ళ పోరాట పటిమ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి కింద ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఇప్పుడు భారతదేశంలో కూడా దక్షిణ భారతం నుంచి ఒక డిమాండ్ ఉంది. మేము విడిగా ఒక దేశం, మా పరిపాలన మేము చేసుకోగలం, మాకు ఈ ప్రెజర్స్ అక్కర్లేదు అని. వింధ్యకి యువతలు అంటే మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణ భారతం, సౌత్ కావాలి అనే ఒక డిమాండ్ తమిళనాడు నుంచి మొదలైంది. అది సీరియస్గా ఎవరు ముందుకు తీసుకెళ్తారు, కలిసి వచ్చే నాయకులు ఎవరు
అనేది తెలుసుకోవడం కోసం మన రౌండ్ టేబుల్ పెట్టాడు ఆయన ఓకే. చెన్నైలో. దానికి కేసీఆర్ గారు వీళ్ళు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కూడా, ఏపీ నుంచి రిప్రజెంటేషన్ లేదు కానీ ఇక్కడ నుంచి వెళ్ళారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా పాల్గొంది. సో ఇదొక ప్రోగ్రాం ఉంది. ఇది ప్రజల ఆకాంక్షగా ముందుకొచ్చి ఉద్యమ రూపం తీసుకుంటే ఇది కూడా ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా యుద్ధం ద్వారా సాధించుకోవటమే. అలాగే బలూచిస్తాన్ కూడా యుద్ధం ద్వారా సాధించుకోవటమే, అంతకు మించి మార్గం లేదు. అయితే ఇప్పుడు యుద్ధం గురించి చూస్తే కనుక వారు ఖచ్చితంగా నడుస్తోందంటారా ఇద్దరికి, ఇండియా వర్సెస్ పాక్? కనిపించని యుద్ధం నడుస్తోంది, ప్రచ్ఛన్న యుద్ధం. కనిపించని యుద్ధం నడుస్తూనే ఉంటుంది అనివార్యంగా. అంటే ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరకదు. పర్మనెంట్ సొల్యూషన్స్ ఏం లేవండి దీనికి. అంటే దాని ద్వారా లబ్ధి జరుగుతోంది, ఎవరో ఒక ఎమోషన్ లేదు, రెండు వైపులా జరుగుతోంది. వాళ్ళు దీన్ని బూచిగా చూపించి బతుకుతున్నారు. అక్కడున్న చాలా దరిద్రం ఉంది, అక్కడ కూడా ఆకలి చావులు ఉన్నాయి. వాటిని మూసేసి ప్రపంచం దృష్టికి రాకుండా చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా ప్రయోజనాలకి దీన్ని వాడుకోవడం జరుగుతుంది, పాకిస్తాన్ బూచిని చూపించి. రేపు అంటే ఈ మాట మాట్లాడితే దేశద్రోహులు అనేసారు, కానీ రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్లోనూ ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఈ ఎమోషన్ని క్యారీ చేసుకుని వాడుకుందామనే ఆలోచన కూడా ఉంది భారతీయ జనతా పార్టీకి. చూద్దామండి. ఏదైనా కూడా యుద్ధం అయితే మాత్రం ప్రస్తుతానికి ఏదో చిన్న విరమణ, అంటే చిన్న విరామం ఇచ్చినట్టున్నారు. పాత ఇది ఒకటి ఉంది సెయింగ్, యుద్ధం అనేది అంటే శాంతి అనేది, ప్రస్తుతం శాంతి నెలకొంది అని మాట్లాడుతున్నారు, కానీ శాంతి అనేది 2 యుద్ధాల మధ్య ఇంటర్వెల్ అన్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ, అవును, అంతవరకే ఇంటర్వెల్లో ఉన్నాం ఇప్పుడు మనం. సెకండ్ హాఫ్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.